హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ నేను మీకు కేవలం బియ్యం పిండితో మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిని ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంత కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు చల్లనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత చేతుల్ని వాటర్తో తడుపుకుంటూ దీన్ని ముద్దలాగా చేసుకోవాలి. పిండి బాగా గట్టిగా అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి, చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. దాంట్లో స్టార్ ప్లేట్ని ఉంచి ఇందులోకి సరిపడా పిండిని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ని కానీ లేదా మిల్క్ ప్యాకెట్ని కానీ లేకపోతే ఇలాంటి కవర్ని కానీ తీసుకొని దీంట్లో మురుకులు ఒత్తుకోవాలి. మీకు మురుకులు చేసేటప్పుడు విరుగుతున్నట్టు అనిపిస్తే పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని మురుకులని ఒత్తుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకుల్ని ఆయిల్లో వేసుకోవాలి. మురుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మురుకులు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని చేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.